మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో గన్లో ఉపయోగించే బుల్లెట్లు కలకలం రేపింది. శ్రీశైలంలోని వాసవి సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ పైన 13 బుల్లెట్లు లభించాయి. ఇందులో 9 పెద్ద సైజు బుల్లెట్లు ఉండగా 4 చిన్న సైజు బుల్లెట్లు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు కంటపడడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆలయ సమీపంలో ఓ సంచి అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద సంచిని పరిశీలించగా అందులో బాంబులు, బుల్లెట్లు కనిపించాయి. 4 9mm బుల్లెట్లు, 4 SLR బుల్లెట్లు, 4 బుల్లెట్ షెల్స్, ఒక ఎర్ర కండువా ఉన్నాయి. బుల్లెట్లతో పాటుగా 4 బాంబులను పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అవి అక్కడికి ఎలా వచ్చాయనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పదంగా లభించిన బ్యాగ్ అడవిలో వేటకు వెళ్లేవారిదా లేక మావోయిస్టులదా అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. బ్యాగ్లో ఎర్ర కండువా ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అంతటి ప్రసిద్ధి చెందిన ఆలయ పరిసరాలలోకి బుల్లెట్లు, పేలుడు పదార్థాలతో ఉన్న బ్యాగ్ ప్రత్యక్షమవ్వడం భద్రతా పట్ల అనుమానాలకు దారితీస్తుంది. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలా బాంబులు, బుల్లెట్లు బయటపడడం కలకలం రేపుతుంది. భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు రద్దీ పెరిగింది. పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేకువజామున నుంచే భక్తుల తాకిడి పెరిగింది. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. శని, ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలిపివేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.